ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరు రెండు దగ్గర మాత్రం ప్రశ్నలు విచిత్రంగా వేస్తున్నాడు. కొనే పాల దగ్గర మాత్రం ఇప్పుడు వరకు ప్రతి ఒక్కడు కల్తీ జరుగుతుంది, నీళ్ళు వేసేస్తున్నారు, లీటర్ పాలలో 2 లీటర్లు నీళ్ళు కలుపుతున్నారు. మరి వైన్ షాప్కి వెళ్ళేటప్పుడు ఎందుకురా ఏ ఒక్కడు ప్రశ్నించడు? అంటే దాన్ని ప్రశ్నిద్దామంటే వీధికో మిల్క్ షాప్ ఉంది, కానీ వైన్ షాప్ ఒకటో ఉంది. దీనికి ఇచ్చే కిక్కు, దానివల్ల వచ్చే బలం రెండు డిఫరెన్స్ వేరు. ఒకటి గుర్తుపెట్టుకో, మర్రి చెట్టు కింద ఉన్నంత మజా మందార పువ్వు చెట్టు కింద ఏముందని అనుకుంటే వేసే క్వార్టర్ వేస్తావు, ఫుల్ వేస్తావు వేసే. కానీ ఓ రోజు వస్తుంది కదా, నువ్వు ఫంక్షన్కి వెళ్తావు, నువ్వు తాళి కట్టి తీసుకొచ్చిన నీ వైఫ్ మెడలో ఉండాల్సినవేవి, కాలికి ఉండాల్సినవేవి నలుగురు ప్రశ్నిస్తే ఆమెలో ఆమె కృంగిపోవాలా? అంటే నా ఉద్దేశం ఆమె అప్రిషియేషన్తో సంతోషపడాలని కాదు, వాళ్ళు అప్రిషియేట్ చేసేది కూడా నీ భర్త ఆదాయంతో నేను ఎంత బాగా చూసుకుంటున్నాడా అని. అంటే ఆమె ఒంటి మీద ఉన్న బంగారం కూడా నీ యొక్క కష్టార్జితం అని గుర్తు చేస్తే దాన్ని చూసి సంతోషపడతారు.